ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. దేశ రాజకీయాల్లోనే పెను మార్పులకు ఆద్యుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడులో రెండవ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో చంద్రబాబు ప్రతిపాదించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తి నందమూరి తారక రామారావు అని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచారని చంద్రబాబు వివరించారు. తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండబోయే వ్యక్తి ఎన్టీఆర్ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికే పండుగ రోజు, ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు. ఇలాంటి శుభ సందర్భంలో మనం ఇంత మునుపు కూడా చెప్పాం, మళ్ళీ ఒకసారి కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ఒక సెంటిమెంటు. తెలుగు జాతి మొత్తం ఏకపక్షంగా ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారత తెలుగు వెలుగ్గా నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నగరంలో బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగరం పాలెం ఈద్గా వద్ద నిర్వహించిన నమాజ్లో మాజీ మేయర్ కన్నా నాగరాజ్తో పాటు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. అల్లా చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని ముఫ్తీ మహ్మద్ అజిజుర్ రెహమాన్ తో పాటు నాగరాజు కోరారు. आज ईद उल अज़हा की नमाज़ अदा की गई है. माशाअल्लाह मुसलमानों का एक बहुत बड़ा मजमा ईद उल अज़हा तशरीफ़ लाए, ईदगाह में तशरीफ़ लाए, ईद की नमाज़ अदा की. और यहाँ से एक पैगाम ये दिया गया है कि अल्लाह ताला ने ईमान वालों को अपनी इताअत का हुक्म दिया और इताअत करने के लिए ज़रूरी है कि आदमी अपने जज्बात की और अपने ख्वाहिशों की क़ुरबानी दे. अल्लाह के जितने भी अहकामात हैं उन अहकामात को अदा करने के लिए बंदे की ज़िम्मेदारी है कि वो अपने ख्वाहिशों की क़ुरबानी दे. जैसे इब्राहीम अलैहिस्सलाम ने अपने जज्बात की और अपनी ख्वाहिशों की क़ुरबानी देकर अल्लाह के हुक्म को पूरा किया और ज़रूरत पड़ने पर अपनी औलाद तक की क़ुरबानी करने के लिए इब्राहीम अलैहिस्सलाम चले. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ ముబారక్ అండి. అల్లా వాళ్ళకి మంచి ఆయుష్, ఆరోగ్యం, సుఖ సంతోషాలు ఇచ్చి దేశం అంతా బాగుండాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు ప్రార్థనలు అందరూ కలిసి ముస్లిం సోదరులతో చేయడం జరిగింది. చాలా సంతోషం. బక్రీద్ అందరితో కలిపి జరుపుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. నందమూరి తారక రామారావు జయంతిని ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్, తారక రామ సేవా సమితి ఘనంగా నిర్వహించాయి. బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఏవీ రమణ, రావిపాటి సత్యనారాయణ, ఎన్టీఆర్ అభిమానులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్దని ప్రముఖులు అన్నారు. ఈ సందర్భంగా అన్నదానం, ఐస్ క్రీంల పంపిణీ చేపట్టారు. ఆయన వెయ్యని వేషం లేదు, హీరో వేసినా కానీ, పౌరాణిక పాత్రలు వేసినా కానీ, జానపదాలు వేసినా కానీ, ఎందులోనైనా అంతటి అందగాడు సినిమా ఫీల్డ్లోనే ఇప్పటిదాకా లేడు, ఇక మీదట రాడు. అంత అందమైన మగమైన నెమ్మకూరు నుంచి వచ్చే అంత అందగాడుని
అతనితో ప్రయాణం చేసామన్నది మాకు ఒక స్వర్ణయుగం. చిన్నప్పుడు చదువుకున్నాం గుప్తుల స్వర్ణయుగం, మొగలాయిల స్వర్ణయుగం అని. ఆ స్వర్ణయుగాలు ఏమో కానీ ఎన్టీఆర్ స్వర్ణయుగం మా లైఫ్లో మర్చిపోలేనిది. ఇప్పటికి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా 44 సంవత్సరాలు పార్టీలో ఉన్నానంటే ఎన్టీఆర్ అభిమానిగా, ఎన్టీఆర్తో పనిచేసిన కార్యకర్తగా నాకు గౌరవం ఉంది. ఇప్పటికి దాదాపు 58 సంవత్సరాలు అవుతా ఉంది. అంటే 1969లో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. 69లో ఫౌండర్ మెంబర్స్ ఇంకా ఉన్నారు, 3-4 ఉన్నారు. ఆ తర్వాత బ్యాచ్ ఇంకా 3 బ్యాచ్లుగా ఉన్నాం. మేము 77 బ్యాచ్, మాకంటే ముందు బ్యాచ్ 73 బ్యాచ్ కూడా ఇంకా ఉంది. అలా బ్యాచ్లు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అన్నగారి అభిమానులు నిరంతరం అలా కొనసాగుతూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం అన్నగారి జయంతిని, వర్ధంతిని అన్నగారి విగ్రహం గుంటూరు బస్టాండ్ సెంటర్లో, ఈ ఐలాండ్ సెంటర్లో ఇక్కడ జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కార్యాలయంలో బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ముస్లింలకు ఆయన పండగ శుభాకాంక్షలు తెలిపారు. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని బీజేపీ నిరంతరం కుట్రలు చేస్తూనే ఉందని మస్తాన్ వలీ ధ్వజమెత్తారు. ముస్లిం సోదరులు, ఈ దేశంలో 20 కోట్ల మంది ముస్లిం సోదరులందరి భావన ఒకటే, అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని. మిగతా సామాజిక వర్గాలతో కలిసి భారత రాజ్యాంగాన్ని కలుపుకొని, భారతీయులందరితో కలుపుకొని మమ్మల్ని వేరు చేయాలనేటటువంటి కొన్ని దుర్మార్గ శక్తులు ఆట కట్టించడం కోసం ప్రేమతో, శాంతితో, దయా గుణాలతో అందరం కలిసిమెలిసి జీవించి భారతదేశాన్ని గొప్ప దేశంగా దిద్దాలనేటటువంటి ప్రయత్నం. ఇవాళ మీరు చూస్తే గోమాతని పూజిస్తారు, మేము కూడా గౌరవించాలనేటటువంటి ఆలోచన చేస్తే ఇవాళ ఈ దేశంలో బీఫ్ ఎక్స్పోర్ట్లో భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఎక్కువ యూపీ నుంచి 40% ఒక యూపీలో నుంచి. అల్ కబీర్ ఎవడు? మారవాడి. మళ్ళీ అనేక పేర్లతో పెట్టుకొని, ఎర్రపద్దని పేర్లు పెట్టుకొని దేశంలో దాదాపుగా 20 కోట్ల బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి దుర్మార్గులు ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ గారి రాజకీయ లంచాలు ఇచ్చేటటువంటి. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతితో పాటు పార్టీ నేత మద్దిరాల మ్యాని జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. నిర్మల్ హృదయలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్రతో పాటు మ్యాని, హనుమంతరావు, బస్బాబు తదితరులు పాల్గొని పళ్లు పంపిణీ చేశారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్దని నేతలు తెలిపారు. రాజకీయాల్లో మ్యాని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. Happy birthday to you. Happy birthday, Madhuri. మహానేత స్వర్గీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పేదలపాటి పెన్నిది అయినటువంటి నారా నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ నిర్మల హృదయంలో పేదలకి పళ్ళు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అదేవిధంగా మా సోదరుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు గుంటూరులో మద్దిరాల ఎమ్మాన్యుయల్ జన్మదినం కూడా ఘనంగా ఈ రోజున నిర్మల హృదయంలో జరుపుకున్నాం. వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్పింది, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని. అదేవిధంగా కూడా ప్రజలు మీరు చూశారు, ఎన్టీ రామారావు గారు ఏమేమి మంచి కార్యక్రమాలు చేశారు. 2 రూపాయల కేజీ బియ్యం కానివ్వండి. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఈరోజు నిర్మల హృదయంలో నాని గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క ఆశీస్సులతో, మరి ముఖ్యంగా సోదరుడు హనుమంతరావు, శ్రీను, బాలు వీళ్ళందరి యొక్క నాయకత్వాల్లో మరి ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని చేపడతాం అనేది జరిగింది. ఆయన యొక్క పుట్టినరోజు నాడనే నా యొక్క పుట్టినరోజు కూడా జరుపుకోవటం అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి నాయకుడు.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఎన్టీఆర్ స్టేడియంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు రావిపాటి సత్యనారాయణ పాల్గొని ఎన్టీఆర్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పేరుతో గత 25 ఏళ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన వీరాభిమాని రావిపాటి సత్యనారాయణ, కాట్రగడ్డ రామకృష్ణ, లాల్ వజన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ సభ్యులు, సెక్రటరీ వజ్జ రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ పాకనాటి ఉమా మహేశ్వరరావు, ట్రెజరర్ కండే కాంతారావు తదితరులు పాల్గొన్నారు. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. పెదకూరపాడు నియోజకవర్గంలో 10 క్లస్టర్లలో హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు కార్యక్రమం జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకుని పెదకూరపాడు నియోజకవర్గంలో ఎన్టీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. క్రోసూరు మండలం దొడ్లేరు రావిపాటి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. రెండవ రోజు టీడీపీ మహానాడు ఘనంగా జరిగింది. జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, నన్నపనేని రాజకుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వందనాదేవి, మద్దిరాల మ్యాని, రావిపాటి సాయి తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ప్రాంతీయ పార్టీల బాట పట్టించినటువంటి చరిత్ర ఎన్టీఆర్ గారిది. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టబట్టే ఈరోజు బడుగు బలహీన వర్గాల ప్రజలకి రాజకీయ అవకాశాలు వచ్చినాయి. అంతకుముందు ఏ చట్టసభల గడప తొక్కనటువంటి వాళ్ళు రాజకీయాల్లో రిజర్వేషన్లు సక్రంగా ఆనాడు ఇంప్లిమెంటేషన్ కానటువంటి పరిస్థితుల్లో కూడా దళితుల్లో చదువుకున్నటువంటి అనేక మందిని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్ది గొప్ప ప్రజాప్రతినిధులుగా తయారు చేసినటువంటి చరిత్ర ఎన్టీఆర్ గారిది, తెలుగుదేశం పార్టీది. అప్పుడు వారు ఆ మహావృక్షాన్ని నాటి అప్పచెప్తే అది వాడిపోకుండా చంద్రబాబు గారు నీరు పోశారు. అంటే నారు పోసింది నందమూరి వారు, నీరు పోసింది నారావారు. కాబట్టి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రజల ముందు పరిపాలనని, జన్మభూమి అని, శ్రమదానమని, నీరు మీరు అని, డోక్రా మహిళలని. మన డోక్రా మహిళలను అమెరికాలో వైట్ హౌస్లో ప్రదర్శన పెట్టే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారు వస్తే అంతర్జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబు గారు వెళ్ళారు. ఆ విధంగా ఈ రాష్ట్రానికి ఒక దిశ, ఒక మంచి పేరు, ఎక్కడికి వెళ్ళినా నాయుడు అనేవారు. ఆ కాలగర్భంలో కొన్నాళ్ళు కాలం గడిచిన తర్వాత గెలుపు ఓటములు సహజంగానే ఉంటాయి. ఓటమి వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయితే చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువసేపు మాట్లాడడం భావ్యం కాదు, కానీ నేను చివరిగా చెప్పేది ఏంటంటే 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఆంధ్ర ముస్లిం కళాశాలలో బక్రీద్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన ప్రత్యేక దువాలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, జియావుద్దీన్, వైసీపీ నాయకులు కర్నుమా, ఇతర ముస్లిం సహోదరులు పాల్గొన్నారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని, ప్రతి ఒక్కరూ ప్రేమ, సౌభ్రాతృత్వంతో మెలగాలని మత పెద్దలు సూచించారు. उन्होंने कहा कि मुझे रास्ता नहीं मालूम,
अल्लाह ने कहा कि मैं जिब्राइल को भेजता हूँ, वो रास्ता बताएंगे तुम उनके रास्ते पे जाना, जहां वो रुकने को कहे वहां रुक देना। इब्राहिम अलैहिस्सलाम लेकर निकले। 3 फर्द, इब्राहिम, उनकी बीवी हजरत हाजिरा, हजरत इस्माइल छोटे बेटे, तीनों को लाकर 4 पहाड़ों के दरमियान एक वादी थी जो आज मक्का कहलाता है। वहाँ अल्लाह ने हुक्म दिया कि यहाँ छोड़ो, अब आप वापस आ जाए। గుంటూరు నగర ప్రజలందరికీ కూడా ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. త్యాగాలకు నిరతిగా మరి ఆ దేవుడి మీద ఉన్న అపారమైన భక్తిగా అల్లా ఒక్కడే, అల్లా కోసమే మరి పూర్తి స్థాయిలో అల్లా ఒక్కడే అని చెప్పి నిరూపించడానికి ఈ బక్రీద్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి నగర ప్రజలందరికీ కూడా మరొకసారి అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పట్టాభిపురంలోని షాదీఖానాలో ఎన్టీఆర్ జయంతితో పాటు మహానాడును ఘనంగా నిర్వహించారు. క్లస్టర్ 2కు సంబంధించి 19, 35వ డివిజన్ శ్రేణులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కస్కుత్తి హనుమంతరావుతో పాటు ఈరంటి వరప్రసాద్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కిలో ₹2 బియ్యం పథకంతో పాటు మహిళల అభ్యున్నతికి విశేష కృషి చేసిన ఘనత ఎన్టీఆర్ దని నేతలు వెల్లడించారు. పేదలకు పట్టెడు అన్నం పెట్టిన స్ఫూర్తిదాత అన్న నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అన్న నానుడితో ప్రతి ఒక్క పేదవాడికి కూడా హక్కుని చేసుకుని ప్రతి ఒక్క తెలుగువాడు కూడా గర్వించదగ్గ కాలర్ ఎగరేసుకొని చెప్పగలిగే రోజు ఈరోజు. ఇలాంటి మహానుభావుడు ఈ పార్టీని స్థాపించిన, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే స్ఫూర్తిదాయకుడిగా నిలిచిన మహానుభావుడు. అలానే ఆ ఆలోచన విధానంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకంగా ప్రతి పేదవాడికి కూడా పట్టెడు అన్నం పెట్టే స్ఫూర్తిదాయకంగా ఈ పార్టీని నడిపిస్తూ, అలానే గుంటూరు పశ్చిమ కాన్స్టిట్యున్సీ గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలలా జరుగుతూ ఉన్నాయి. అట్లాగే మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని క్లస్టర్ 2 కస్కుత్తి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో 19, 35వ డివిజన్లో సందర్భంగా ఇక్కడ షాదీఖానాలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూడా మా డివిజన్ పార్టీ అధ్యక్షులు రామరాజు గారు, పాకాలపాటి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం, అట్లాగే అన్నగారికి ఘనంగా నివాళులర్పించారు. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ దేవరపల్లి కొండలరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ మద్దిరాల జోసఫ్ ఇమానియల్ పుట్టినరోజు సందర్భంగా బాలాజీనగర్ యానాది కాలనీ వృద్ధులకు బట్టల పంపిణీ మరియు పిల్లలకు కేక్, అల్పాహారం, చాక్లెట్లు. ముఖ్య అతిథులు మేడ్ అధ్యక్షులు మురికిపూడి దేవపాల్, డిఎఫ్ఓ గాలిబ్, ఆఫీసర్ శామ్యూల్ పాల్ చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసాద్, వినయ్, భాస్కర్, మనోజ్, నెహేమియా కాలనీ వాసులు పాల్గొన్నారు. 58వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు స్కోప్ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆయన అనేకమైనటువంటి కాలేజీ రోజు నుంచి మాకు పరిచయం, కాలేజీ రోజు నుంచి మరి పేదలకు, వర్గాలకు, అలాగే 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఐపీడీ కాలనీ ఈద్గా వద్ద బక్రీద్ పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈద్గా ప్రెసిడెంట్ మీర్ అబ్బాస్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అల్లా చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని మత ప్రబోధకులు సూచించారు. اللهم أعز الإسلام والمسلمين يا رب العالمين. اللهم صل وسلم كل
త్యాగాల ప్రతీక ఈదుల్ అదా బక్రీద్. అల్లా తబారక్ వ తఆలా వారు ప్రవక్త ఇబ్రాహీం వారిని కుర్బానీ కొరకు తన బిడ్డని బలి ఇవ్వాలి, కుర్బానీ ఇవ్వండి అని కోరితే ఆయన ఆజ్ఞను స్వీకరించి ఇబ్రాహీం వారు పులకించి ఆయన బిడ్డని కూడా బలి కుర్బానీ ఇవ్వడానికి సిద్ధపడితే ఆయన ఒక ఆజ్ఞను అల్లా తబారక్ వ తఆలా వారు పులకించి పొట్టేలు పిల్లని ఇవ్వాలి అని చెప్పి ఆ యొక్క సిద్ధాంతం ఇస్లాం ధర్మంలో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా బక్రీదు అంటే ప్రతి పేదవాని ఇంట్లో కూడా ఆకలితో అలమటించకుండా జరుపుకోవాలి అని చెప్పి ఇస్లాం యొక్క ధర్మంలో. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.